హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి మా లంచ్లోకి అయితే పీతల ఇగురు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా చేయండి, సూపర్ యమ్మీగా ఉంటుంది. పీతల ఇగురు చాలా తక్కువ టైంలో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక హాఫ్ కేజీ వరకు పీతలు అయితే తీసుకున్నాము. గోదావరి పీతలండి. సో చక్కగా క్లీన్ చేసి ఇస్తారు మనకి. సో మనం కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కడిగేసుకొని ఇప్పుడు మనం ఒక బేషన్లోకి తీసుకున్నాం కదా పీతలని, అందులోకి రుచికి సరిపడా కారము, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోండి. హాఫ్ కేజీకి సరిపడా వేసేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ చొప్పున అయితే వేసాను. కారం, పసుపు, ఆయిల్ అలాగే ఉప్పు వేసేసి ఈ విధంగా చక్కగా ఇలా కలిపేసుకోండి. నేను ఇక్కడ చేత్తో కలపట్లేదు, మీరు వీలైతే స్పూన్తో కలిపేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ముందుగా మనం కారం, ఉప్పు అయితే పట్టించాలి పీతలకి. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు గరిటెతో కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి ఈ విధంగా ఉప్పు, కారం అయితే పీతలకి ఇలా అయితే పట్టించాలి. సో ఇప్పుడు మనం పీతల ఇగురు అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని కాస్త చిటపటలాడనివ్వండి. ఇప్పుడు ఒక 3-4 గ్రీన్ చిల్లీస్ని మధ్యలోకి కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోండి. గ్రీన్ చిల్లీస్ అనేవి చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కరివేపాకునైతే యాడ్ చేసుకుందాము, 2 రెమ్మలు. తర్వాత 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలనైతే వేసేస్తున్నాను. ఇక్కడ మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసేసిన తర్వాత ఈ విధంగా గరిటెతో చక్కగా కలిపేసుకోండి. మనం వేసిన ఉల్లిపాయలు వచ్చేసి కాస్త మగ్గిపోవాలండి. అప్పుడు మనం పీతల ఇగురు చక్కగా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ అనేవి చక్కగా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1 to 1.5 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసేసాను. పసుపుని కూడా యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి, చక్కగా వేగాలి ఆయిల్లో. ఇప్పుడు మనం ఇందులోకి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆనియన్ పేస్ట్ అండి. ఇందులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను అయితే వేసేసి చక్కగా మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు 2 అయితే తీసుకున్నాను. మిక్సీకి వేసేసుకొని మిక్సీ వేసిన పేస్ట్ని ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేద్దాం. ఇలా ఒక 1 to 2 మినిట్స్ పాటు చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయ పేస్ట్ని వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, కొద్దిగా ఆయిల్ అనేది పైకి తేలింది. సో ఇప్పుడు మనం ఇందులోకి మీడియం సైజు ఉన్న టమాటోలు ఒక 3, వీటిని కూడా చక్కగా కడిగేసుకొని మిక్సీలో వేసేసుకొని ఈ విధంగా ప్యూరీ కింద చేసేసుకొని దీన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసిన తర్వాత చక్కగా అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోండి. మూత పెట్టేసి దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 2-3 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్ పేస్ట్ అలాగే టమాటో పేస్ట్ అనేది చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేస్తున్నాను. అలాగే మెంతి జీలకర్ర పొడి అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా వేసేసుకోవాలి. మెంతి జీలకర్ర పొడి యాడ్ చేసిన తర్వాత గరం మసాలా పౌడర్ అండి. సో నేను బయట షాప్లో ఇదైతే వేసేసాను, అది కూడా ఒక 1 టేబుల్ స్పూన్. ఈ విధంగా అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అండి వేసేసుకొని అంతా కూడా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టి ఒక 1 to 2 మినిట్స్ పాటు వదిలేయండి. ఇప్పుడు మూత తీసేసుకొని 2 నిమిషాల తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న క్రాబ్స్ని అయితే వేసేసుకోండి. ఇవి వచ్చేసి గోదావరి క్రాబ్స్ అండి. చూస్తున్నారు కదా, పీతలని వేసేసిన తర్వాత చక్కగా మనం వేసిన మసాలా అంతా కూడా పట్టేలాగా ఇలా ఒకసారి గరిటెతో అంతా కూడా కలిపేసుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి
ఒక 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ వదిలేయండి. చూస్తున్నారు కదా కొద్దిగా ఆయిల్ అనేది పైకి తేలింది కదా. సో ఈ విధంగా చక్కగా ఇందులో అయితే ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందాం. అదే డబ్బాలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసేసి నేను ఇక్కడ ఇందులోకి వేసేసాను వాటర్. సో మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి గ్రేవీ అంతా కలిసేలాగా కలిపేసుకుందాము. సో ఇగురు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, డిఫరెంట్గా. చూస్తున్నారు కదా, ఇలా అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టి వదిలేసేసేయండి. సో ఇక్కడ మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలితే మనకి పీతల ఇగురు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకుందాం. ఈ విధంగా కొత్తిమీరని జల్లుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా, మూత పెట్టి మరొక 1 మినిట్ పాటు వదిలేసేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా కలిపేసుకొని మరొక 1 మినిట్ పాటు మూత పెట్టి వదిలేద్దాము. 1 మినిట్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా అయితే వస్తుంది పీతల ఇగురు. సో చక్కగా ఉప్పు కారం ఫ్లేవర్స్ అనేవి పట్టేసి మనకి పీతల ఎగురు అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, అంతా కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన దింపేసుకుందాం. సో నేను ఇక్కడ సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి వేసి అయితే చూపిస్తున్నాను చూడండి పీతల ఎగురు. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. సో చాలా చాలా టేస్టీగా సింపుల్ రెసిపీ అండి పీతల ఇగురు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు మనమైతే. సో ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, సింపుల్ అండ్ యమ్మీ పీతల ఇగురు అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ మీకు చక్కగా చూపిస్తున్నాను చూడండి. వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ మంచి కలర్ కూడా వచ్చింది, అలాగే టేస్ట్ కూడా బాగా వచ్చిందండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూసారు కదా, ఇవాల్టి స్పెషల్ మా లంచ్లోకి అయితే పీతల ఇగురు అయితే చేశాను. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తినేశారు. అలాగే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా చాలా నచ్చిందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది కూడా ప్లేట్లోకి అన్నం పెట్టేసుకుంటున్నాను నేను లంచ్లోకి. సో నేను టేస్ట్ చేసి చూపిస్తాను ఇక్కడ మీకు. సో ప్లేట్లోకి అయితే కొద్దిగా అన్నం అయితే పెట్టేసుకుంటున్నాను. చక్కగా మనం ప్రిపేర్ చేసేసుకున్న పీతల ఇగురు కూడా వేసుకుందాం ప్లేట్లోకి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా మనం ప్రిపేర్ చేసుకొని తింటే ఆ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో ఇగురు కూడా చాలా టేస్టీగా ఉంది, మంచి గ్రేవీ కూడా వచ్చింది. చూస్తున్నారు కదా. సో మన క్రాబ్స్ని చక్కగా ఈ విధంగా, నాకు ఇక్కడ అది ఎలా చించాలని చెప్పేసి తెలియట్లేదు, బట్ ఈజీగానే వస్తుంది. బట్ ఫస్ట్ టైం నేను ఇలా నేను తినడం అయితే ఫస్ట్ టైం అండి. సో ఇది మనకి ఇక్కడ లోపల కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్, అలా ఇది వచ్చేసి పీతల్లో ఉన్న ఎగ్స్ అండి. అదే మనకి టేస్ట్. మా పిల్లలకైతే చాలా చాలా నచ్చిందండి వాళ్ళకి. సో ఇక్కడ మీకు నేను టేస్ట్ చేసి చెప్తున్నాను చూడండి. నేనైతే ఫస్ట్ టైం తినడము క్రాబ్స్. సో క్రాబ్స్లో ఉన్న ఎగ్, ఈ ఆరెంజ్ పార్ట్ అంతా కూడా ఎగ్స్. సో టేస్ట్ చేసేద్దాం. చాలా చాలా టేస్టీగా ఉందండి, డిఫరెంట్ టేస్టీగా భలే ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మా బాబు కూడా టేస్ట్ చేస్తున్నాడు. వాడికి కూడా చాలా చాలా నచ్చిందండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా నచ్చింది పీతల ఎగురు అయితే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.